ప్రస్తుత ఐపీఎల్ ఫైనల్ డే కు వచ్చేసింది. మరి కొద్ది క్షణాల్లో మ్యాచ్ ప్రారంభమవుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య ఈ ఆసక్తికర పోరు జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో ఈ రెండు టీమ్స్ బ్యాటింగ్ పవర్ హౌజుల్ గా ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ పవర్ హిట్టర్లతో నిండిపోయాయి. హెడ్ అభిషేక్ శర్మ, క్లాస్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఓవైపు, సునీల్ నరేన్, శ్రేయస్ అయ్యర్, రసేల్, రింకు సింగ్ మరోవైపు ఉన్నారు. దీంతో ఫైనల్లో పరుగుల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే క్రమంలో నిజమైన వర్షం పడుతుందా ఈ రోజు అనేది అభిమానుల్లో సందేహంగా మిగిలింది. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే ఈ రోజు వర్షం పడడం ఒక 5-6% లోపే అని తెలుస్తుంది. చెన్నైలోని వాతావరణం బట్టి ఈ రోజు మ్యాచ్ కి ఎటువంటి భయం లేదు. ఒకవేళ మ్యాచ్ జరగకపోయినా రిజర్వ్ డే ఉంది. అయితే ఈ రోజే మ్యాచ్ ముగిసే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొత్తానికి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం వరల్డ్ వైడ్ గా 100 కోట్ల అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ మ్యాచ్ కు టాస్ ఎంతో కీలకం. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చెన్నైలో డ్యూ రానందున చేజింగ్ చేసే జట్టుకు కష్టతరంగా మారనుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. అంటే కప్పు ఎవరితో డిసైడ్ చేసేది టాస్ అన్నమాట.